నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వారం రాశి ఫలాలు అంటే జనవరి 18 టు జనవరి 24 గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడి యొక్క సంచారం ధనస్సు, మకర, కుంభరాశుల్లో, మకర రాశిలో రవి సంచారం, అదేవిధంగా శని మీనంలోను, కుంభంలో రాహువు, సింహంలో కేతువు, చాలా గ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ ఇలా 5 గ్రహాలు చెప్పాలంటే మకర రాశిలో ఉన్నాయి. ఇంకా గురుడు మనం చూసినట్లయితే మిథున రాశిలో గురు సంచారం ఉన్నది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎవరికి ఉన్నాయి, మనం ఏ పరిహారాలు చేయాలి, ఏ పరిహారాల ద్వారా మన జాతకాన్ని మనం మార్చుకోవచ్చు, మనకి కార్యజయం, ధనలాభం ఏ విధంగా లభిస్తుందో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి విచిత్రం ఏంటి అంటే నాలుగో స్థానంలో 5 గ్రహాలు ఉన్నాయండి. రవి, శుక్రుడు, కుజుడు, బుధుడు ఇలా. మరి మిగిలిన గ్రహాలు మనం చూస్తే షష్ఠ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో గురుడు. మొత్తం ఈ గురుశుల యొక్క ప్రభావంతో అన్నింటా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అంచేత ప్రతి పర్యందు శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. మంచి భవిష్యత్తు, మంచి ఆలోచనలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఏదైనా స్వల్పమైన చికాకులున్నా తప్పనిసరిగా తొలగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఏదైనా వార ప్రారంభం సర్వత్రా విజయాన్ని సాధిస్తారు. వారం మధ్యలో రవి, చంద్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాదాలకి దూరంగా ఉండండి. వారాంతం ముఖ్యులను కలుసుకుంటారు, ఒక నిర్ణయం తీసుకుంటారు, మంచి ఆలోచనతో ముందుకు పెడతారు. అంచేత ఈ యొక్క వారం తులారాశి వారికి చాలా ప్రయోజనాన్ని ఇచ్చేది, చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలతో ముందు కొనసాగే వారంగా ఉన్నది. ఈ సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు వాడండి తులారాశి వారు. రంగుల్లో ఎక్కువగా గ్రీన్ రంగు ఎక్కువగా వాడండి, లేదా వైట్ వాడండి, కాస్త మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి మనం చెప్పాలంటే చంద్రుడి యొక్క బలం ఉండాలి కాబట్టి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి. వీలైనప్పుడు అవకాశం ఉన్నప్పుడు బియ్యం దానం చేయండి. అలాగే వినాయకుడి యొక్క ఆరాధన ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు.